హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాము స్వామి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి చూసారా, చికెన్ కర్రీ, పప్పు కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పప్పు కుక్కర్లో 5 నిమిషాల్లో ఎలా చికెన్ కర్రీ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక 1/2 కేజీ అండి. అది నీట్గా కడిగి పెట్టుకోవాలి, నీళ్ళు పొడిచిపోయేటట్లు పెట్టుకొని. ఇప్పుడు మసాలాకి కొబ్బరి, ఎల్లిపాయలు, ధనియాల పౌడర్, టమోటా, ఒక ఉల్లిపాయ. నాతో అల్లం లేదండి, అందుకని అల్లం పేస్ట్ వాడుతున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూసారా, మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసి, కొంచెం మెంతాకుంటే కొద్దిగా వేసుకోవచ్చునండి ఆయిల్ కాగినప్పుడు. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఇప్పుడు చికెన్ కూడా వేసి పసుపు, కారం, ఉప్పు, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా ఇప్పుడే కాదండి, మసాలా వేసినాక వేయండి. అల్లం పేస్టు వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, అల్లం పేస్టు పట్టుకునేలాగా అంతా నీట్గా అలా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఒక్కసారి కలిపి ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ ఎసురు వేసుకున్నామంటే ఇంకా చాలా నీళ్ళలాగా అయిపోతుంది. ఆల్రెడీ చికెన్ అనేది కొద్దిగా నీరులాగా అయిపోతుంది కదా, నీళ్ళు వేయకపోయినా సరే. కానీ మా పిల్లలకి గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేస్తాను. ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని బాగా ఒక్కసారి అలా కుదించి కలపద్దండి. నీళ్ళు వేసిన తర్వాత ఊరికే అట్లా కుదించి విజిల్ పెట్టుకోవాలి. చికెన్ కర్రీ పప్పు కుక్కర్లో చేసుకున్నామంటే త్వరగా అయిపోతుందండి. 3 నిమిషాల్లో మనకి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకా ఆవిరి పోనిచ్చి తీసే లోపల ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. సరే, విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్లు వస్తానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా బాగా ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ రెడీ. చూసారా, గ్రేవీగాను ఉంది, చిక్కగాను ఉంది. మనం విజిల్ తీసిన వెంటనే కొద్దిగా నీళ్ళలాగానే కనిపిస్తుందండి. కాకపోతే కొద్దిగా కలిపెట్టేసి అలా వదిలేసామంటే అది చిక్కగా ఆయిల్ తేలుతూ బాగా టేస్ట్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, చూస్తానే తినాలనిపిస్తుంది అన్నమాట. అలా ఉంటుంది. పప్పు కుక్కర్లో కూడా అన్నీ ఒకటేసారి వేసి చేసామంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. మనకి ఎంత కొద్దిగా వంట చేయడం లేట్ అయినా సరే చికెన్ ఉందనుకోండి కంపల్సరిగా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా అన్నం నేనైతే చపాతీ ఏం చేయలేదండి, మా ఆయన లేడని ఈరోజు నైట్కి అన్నము చికెన్ కర్రీ చేసుకున్నాము. రెడీ అయింది కదా చికెన్. ఇప్పుడు అత్త కూడా ఇప్పుడే ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఇంకా అందరం తినాలని పెట్టుకున్నాము. చూడండి చికెన్ కర్రీ ఎంత చిక్కగా వచ్చిందో, గ్రేవీను ఉంది, చిక్కగానే ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా పప్పు కుక్కర్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు గ్రేవీ లేకుండా కూడా పప్పు కుక్కర్లో వాటర్ ఏమీ వేయకుండా విజిల్ పెట్టినా సరే మసాలా మొత్తం ముక్కలకు పట్టుకొని అలా ముక్కలు విడిగా లేకుండా మసాలాతో బాగా పట్టుకుంటాయండి, బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వీళ్ళకి గ్రేవీ ఉండాల, పులుసు ఉండాలని చెప్పేసి గ్రేవీ వేసాను. చూసారు కదా, బాగుంది, టేస్ట్ కూడా బాగుందండి. మీరు ఎలా చేస్తారు అనేది కూడా తెలియజేయండి. కుక్కర్లో బాగుంటుందా బాగుండదా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి.
మిగిలిపోయిన చికెన్ని ఇలా గిన్నెలోకి తీసి పెట్టేశాను. ఇప్పుడు అన్నీ తీసి పెట్టేసి కడిగేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది కదా. సరే మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో చెప్పండి. నేను ఎలా చేశానో అలాగే నేను చేసిన కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.